బిడ్డల పెరిగి పెద్దలు కావాలి పెళ్ళిళ్ళు చేయాలి వచ్చే అల్లుళ్ళు లాగలే దొరుకుతారా దొంగలే దొరుకుతారా తాగుబోతులే దొరుకురా తిరుగుబోతులే దొరుకురా తిట్టటోళ్ళే దొరకరా నా బిడ్డల కొట్టటోళ్ళే దొరకరా అని నన్ను పెద్ద చేసి కడప చిన్న చేసి పిల్లలు కాదు పెళ్లి చేసి నాడు 5 ఇచ్చే కాడ 10 ఇచ్చే కాడ 2 ఇచ్చే కాడ ₹1 ఇచ్చి అయ్యాగిరున్నది కలగలేదు ఆడగలగన్నా నా కొడుకులే నా బిడ్డల కన్నదమ్ము లేరు కొట్టారు పెట్టారు నా బిడ్డల పైన వాడి నా కాళ్ళు వచ్చి ఆడవిలను కొడుకులకన్నా తల్లి ప్రాణం పోతే ఓవాడి దుఃఖ మొక్కల వంటి ఆడవిల దుఃఖ కుక్కల వంటి వాళ్ళు అంటారు ఓవాడు మొక్కల కొమ్మి విడుదల ఓవాడిని గొల్లెత్తి పెడతాడా అవయ్య ప్రాణం పోతే మొగోడు అడాకిట్లా ఊకోని కాలసతులు కలబెట్టి 4 గీతలు పెట్టాడ వాళ్ళు కచ్చల కోడల్లాని కేవికరమా అత్త మామయ్య అన్న ధనం అవుతుందా ధనయ్య అవుతుందా అత్త మామ ప్రాణం పోతే కొన్ని కచ్చల కోడళ్ళు ఇంకా బయట తిరుగుతారా అన్నదే బిడ్డల కన్నా తండ్రి ప్రాణం పోతే ఆ బిడ్డల చేతుల్లో ఉన్నా చిలకల్లో ఉన్నా చేతుల పని చేతుల వదులుకొని చేసుకున్న భర్తల చేసుకోవాలి కన్న పిల్లలు ఎంట పెట్టుకొని తలమనక తలమనక ఆ బిడ్డల సాటి తడుచుకుంటా తల మోదకుండా ఊళ్ళకెళ్ళి ఊరికి కత్తంటే పిల్లలు అంటారు అయ్యో గట్ల ఏడుచుకుంటా పోయి బిడ్డలు ఎవరి బిడ్డలంటే పాలాని చూసినావా దశపతి రాదు వస్తుందని అన్న బిడ్డలు అవయ్య ప్రాణం పోతే ఎడుచుకుంటా వస్తానంటే వాళ్ళ బిడ్డలు అట్టాను అని వెనక వల్ల ఉరికొచ్చే వరకు 3 రోజుల పీలుగలైన మురుగు వాసన వచ్చిన ఆడగడక వస్తే వచ్చేది కొడతారా అయ్యే వచ్చేది కొడదా మొక్క మీద బట్ట తీసి మొక్కలో మొక్క పెట్టి అవ్వను లంకంతా ఇల్లు కట్టను నీ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదా నాకు ఇట్లా నిద్ర పట్టిందా అని మొక్క మీద బట్ట తీసి మొక్కలో మొక్క పెట్టి ఆడగలు ఎడతంటే చూసేలో పెడతారే నేను 3 బిడ్డల కన్నాను అని బాధపడతాను బిడ్డల కన్నాళ్ళు అందరూ చచ్చిపోతారా పిల్లలు చంపుకుంటారా అయ్యో అలా చూస్తారేయా మాధవారి ఇళ్ళ గాతల్లి లక్ష్మయ్య గాతల్లి పొంగురవ్వా వాళ్ళు బిడ్డల పుట్టిన నాడుమా బిడ్డల పుట్టిన నాడు తల్లి బాగా పడ్డరా తండ్రి బాగా పడ్డానే కోడి గుడ్డు పెడితే తిరిగాడని కోటి గొల్ల కులంలోన నేను ఆడగలగన్నా అను చెడ్డవాడినైనా నా కొడుకులు బాధ్యులేరు అనుకోలేదా జీవిలే కొడుకులు జీవిలే బిడ్డలు వాళ్ళే దైవం అనుకున్నాడు కాతాన్ని వాళ్ళే బంగారం అనుకోని వాళ్ళ కింద పంపల కింద నిలగన్న నా బిడ్డలు ఆధారంగా వాళ్ళు అయినా కట్టము వేసినా కట్టము వేసినా పిల్లల చదువుకున్నారా ఆ పిల్లలని సవరించి పెంచి పెద్ద వేసి పెళ్లిళ్ళు వేసినాడు ఆ బిడ్డల అత్తగారింటి ఓవంగా సంబరపడ్డాడు తండ్రి లక్ష్మయ్య పండుగ చిన్నాడు అమ్మగారింటికి రావంగా సంబరపడ్డాడు మనవరాలు చిన్న మనవరాలు చూసిండు ఆ కాసు మార్గంగా లక్ష్మయ్య ప్రాణం పోవంగా అయ్యో అయ్యో రాలి కష్టంగా అయ్యో రాలి ఓ బిడ్డలమవ్వో భరత కనకయ్యా నన్ను రమ్మంట భరత బాధలతే నా విద్య నీకు భరత లేకున్నా మాయ ఉన్నాడు మావ ఉన్నదని నువ్వు నా దగ్గరికి వచ్చా ఓ బిడ్డ ఇదేనా రాగడా నువ్వనే పిల్లలు ఎట్లున్నారా బిడ్డ అంటే తలాపున ఊపున్నవే ఓ నాయనువా
కదా అని దారాని పోదులెక్కిచ్చిన చందం బిడ్డారమ్మ నీ బాధను చెప్పుకున్నావు బిడ్డ నా బాధను అడిగినవే రెబ కాలం ముల్లరే కట్టగాల మధ్య కన్నోడు లేడాయ కొన్నోడు లేడాయన అని నువ్వు కలవైనా కాడను అయ్యవైనా కాడ విద్య కర్రక్కడు కన్నీళ్ళంగా నేను పాల పిట్టనై వచ్చి నీ పదములు వినిపోతా ఎడగే బిడ్డని నీకు కాలు రెక్కలుగా మంచాల పడి 4 ఏళ్ళు నవసిపోతుకున్నా మంచమల పడ్డ మనిషి మాట వినబడుతుంది మంచమల పడ్డ మనిషి రూపు కనబడుతుంది కానీ పొందల పడ్డ మనిషి మాట వినబడతారా ఓ బిడ్డరా పడ్డ మనిషి మాట వినబడతారా ఓ బిడ్డ కోమరవా బిడ్డ బంధువులవా నేను ఇంకా కొన్ని రోజులు కన్నములేనాయ మరదలు లేకపాయ మా ఏమిటంటో మా దేవుడితో మా వారింటి వాళ్ళ మా ఎలగోడల్లో అని బిడ్డలారా నేను నెలకొక్కాలసి నీ ఉంటే కడడు నీళ్ళు కాయబెట్టి మాకు దానం పోసి మీ బాధలు మాకు చెప్పుకుందరు బిడ్డలారా మా బాధలో మీరు అడుగుదా ఆడపిల్లలున్న కాడ అన్నదమ్ములు ఉండాలి అన్నారు అన్నదమ్ములు ఉన్న కాడ అక్క చెల్లెళ్ళు ఉండాలి ఎందుకొరకంటే కాలు జారిపోతే చేయాసరు అన్నారు చేయి జారిపోతే కాళాసరు అన్నదే లేకున్నా రాజులు ఆడవేళకేనాడు శాశ్వతము కాదు అన్నారు ఆవదచ్చినా ఎదచ్చినా ఏడాది కొత్తనాడు అన్న జరగడం అందమంటే రాకిట్ల పండుగ అన్నారమ్మా పండుగ వచ్చిన నాడు అమ్మగారింటి పోవాల రాకిడి కట్టాను అంటే చేసుకున్న భర్త అంటాడు నీకు నీకు నీ అయ్య ఉన్నాడా నీ అన్నదమ్ముల దగ్గర తీసేవాళ్ళు కాదు మన మరదల్లో గంజి పోసేవాళ్ళు కాదంటే తెలిసిన ఆడవిళ్ళు ఏమంటారయ్యా వాడు పెడితే మనకుంటుందా వాడు పోతే మనకుంటుందా ఏడాది కోదిలో మా ఇంటికి పోవాలి మా అన్నదమ్ములు రాకిడి కట్టాను అని బిడ్డలు ఏడాది కొక్కనాడ నవ్వగారింటికి వచ్చి చేతికి రాగిడి కడితే ఆడవిళ్ళని అడగ పుట్టిల్లో అన్నారు అన్నదమ్ములో పెట్ట పుట్టింది అన్నారే వాళ్ళు చీరలు పెట్టకున్నారా రేఖలు పెట్టకున్నావా ఆడవిళ్ళ చీరలు పెట్టకుండా ఏడైనా ఉంటుంది వెంకటేశ్వర గుళ్ళు ఎత్తున్నాలో ఎప్పటికి మా అమ్మగారిలో కలిగి ఉండాలా అన్నట్టే అయ్యో పెట్టి పోయాకున్నాను పేరున్నాలో అన్నం పెట్టి ఆదరించకు నాడవేళ కన్నదమ్ములు ఉన్నదాలు ఆశున్నదాల్లో అన్నారు పొమ్మనవు ఆ దేవుని గుళ్ళ మన్ను అయ్యా మేమందరూ ముట్టలేదా కొందరు విరగలేదా అందరూ పూజలు చేస్తాను రాళ్ళ రప్పల పూజలు చేస్తున్నావా అందరూ పాలతోనే అభిషేకం చేస్తే నువ్వు నీళ్ళతోనే చేస్తున్నావా లోకమంతా పసుపు బండారి మై సక్తి సాంబరాయన పౌరు లేకపోతే నువ్వు పెరిగే గుండెల చంపి పెట్టి భగవంతుని పోలేపి మమ్మల్ని అన్నావా కన్న తల్లే కాదన్నాక మేము బతికెందుకు అని ఇద్దరు బిడ్డ వరమాల బిడ్డ దేవాలా వాళ్ళు ఇద్దరు చెల్లె పోలా మనవగాదన్నాక మన ఎందుకు బతకాలి ఎవరెక్కడో బతకాలో అనుకున్నారు
ఒక్క ఒక్క దాటుకుంటా వస్తారమ్మా వాళ్ళ కాడికి వచ్చిన వాళ్ళ క్షేమాలు వచ్చి నచ్చింది పోసేలే మనం నచ్చడంలో నచ్చిపోతాం కానీ మన కవబలుగా ఉన్నదా మన కయ్యబలుగా ఉన్నదా మనం చుట్టాలు లేరు పాడబలుగా లేదే మన తండ్రి ఒక్కడు చూసిన తండ్రి మగము మళ్ళా కూడా రామ్మా సత్రమని చేస్తారుగా అన్నాలంటే మన దగ్గర ముందట ఒక్కసారి తండ్రి మొక్కం చూసి ఏ బాయిలన్నా పడదాము చెల్లే పడదామని తర్వాత కాడికి వచ్చి ఇద్దరు విద్యను వాళ్ళు దర్వాజా చేరరు చీరలు పట్టుకున్నారు ఉంటే కనుక అది దేశపతి మహారాజు రామ 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 అచ్చీరు కాంచెని భవనాలతో పట్టినా అదిగో నా భార్య గర్భాన చక్కని మగ పిల్లాడు కలవచ్చునని అదిగో సంబరపడతాను సంతోషపడతా ఉండడమ్మా వచ్చేటి కనుకున్న కన్న తల్లి వస్తంటే ఆ బిడ్డ మనమాల బిడ్డ జయాల బంగ్లాల ముందర గజ తండ్రి కూర్చోవరకు ఇద్దరు ఆడపిల్లలకు దుఃఖమాగదాయనే అమ్మా రామ 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 అయ్యో నాయనంట బిడ్డలమ్మా తండ్రి సంగడ నాయన దేశపతి ఎందుకంటే కరబల్లా గంగ నిండా ఎవరేమన్నారు మీకు ఏ కట్టం వచ్చింది మీరు ఎందుకు చేస్తాను బిడ్డలారా బాబు మేము బడికి పోయి ఇంటికి వచ్చే వరకు మన ఇంటిలోన అసివీళ్ళ అరుపులు రవ్వటాయి దబా దబా మైలమ్మ దగ్గరకు వచ్చాక కన్న తల్లి గర్భానికి చక్కని బిడ్డ కలిగి చెల్లెవు పాలు పట్టక తల్లి ఎడుతుంది చెల్లి ఎడుతుంది బాబా చెల్లె పాలు లేక ప్రాణం పోతే చెల్లెవు పాలు వారి చెల్లెని తీసి తల్లి చేతికిస్తే ఆ పోరి పాడవాడా ఆ పోరి మొక్క నేను చూడా నా కడుపుడే పుట్టిండ్రే మీరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన ఒక్కరు కానీ ఇద్దరు కానీ మీకు బాయి దొరుకుతలేదా చెరువు దొరుకుతలేదా అని మన తల్లి ఒక్క మాట అన్నది అవన్న మాటకు మా మనసు బాధ కలిగింది బతికెందుకు మా అవ్వ అన్న మాట నిజం మేము అన్నదమ్ములో నోసుకోలేదు మీ అబ్బాయిలన్న ఎసరలన్న వడి చచ్చిపోతే ఇద్దరి బిడ్డలు చచ్చిన ఒక్క బిడ్డే దక్కిందని పెయిందే పుల్లు ఉన్నదే గట్టి అనుకోని మనవ్వ చెల్లెలు దాదుకుంటది మీ అబ్బాయిలన్న ఎసరన్న పడతామని కడదారు కడికి వచ్చాడు నువ్వు అది వచ్చినావు బాపు నీకన్నా ఎక్కువ మాకెవ్వరు ఉన్నారే నువ్వు కచ్చరికాను చింటికి వచ్చి నీకు అన్నం తల్లి పెడతావు అన్నం తినే ముందు బిడ్డలారా రమ్మని మా ఇద్దరి శిరవ బుక్క పెట్టినాక నువ్వు అన్నం తినట్టు బాపు నీకన్నా మాకు బలగమే వాళ్ళు ఉన్నారు చూసినా నీ మొక్క మళ్ళీ చూస్తామో చూడవా నీ రాకటకై చూసినావు బాపు మేము ఏ బాయిలు నన్ను ఎందుకు పడాలి ఏ సెరలు నన్ను ఎందుకు పడాలి మా మదమ్మ ఒకసారి కాకుల పాలు గద్దల పాలు ఎందుకు కావాలి నే రెండో రెక్కలతోనే కన్న కరవారి మా కొంత వేసి మా ప్రాణం బిడ్డలారా మీరు బిడ్డ ఎంత మాట మాట్లాడుతురే అవ్వా నేను కన్నవాడిని కానీ కసాయవాడిని కాదే బిడ్డ నా
అయితే మీ ప్రాణం తీయాలనా మీ కన్నతల్లి అనే మాటలకు మీరు బాయిల పడతానని చూస్తారా బిడ్డ పరమారా ఓ బిడ్డ అడవుండి గనగడేవి ఈ భూప్రపంచం మీద కని గుడ్డ వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనక గుడ్డు వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా అడుగురు బిడ్డలు ఉన్నారా మీ ప్రాణం ఇయ్య 10 కొడుకులు ఉన్నారా మీ ప్రాణం ఇయ్య ఆడి వాళ్ళు కోడి వాళ్ళు ఆడి వాళ్ళని సాగుకుంటున్నా అది కన్న పేరు కాదు కన్న తల్లి మాట రవచ్చు బాధపడద్దు బిడ్డ అని ఆ బిడ్డలకు తీరదేదని చెప్పి తీరదని చెప్పి మన అటువంటి పాడే దగ్గరికి వచ్చింది బామా వసుంధరదేవి బామా వసుంధరదేవి మన గర్భాన బిడ్డ పుట్టిందని అది 2 బిడ్డలు అటువంటి అనరాని మాటలు అంటే జర కొంచెం లేడైతే వాళ్ళ ప్రారంభం చూసినవా ఆడపిల్లలను మాట అంటే మళ్ళీ అనలేరు కుడుల కింద గడ్డి వాళ్ళు కూలిపోతారు వాళ్ళ మనసు అందుకే అందరే బామా బిడ్డలని బాధపడతా బిడ్డలని బాధపడకమ్మా మనకేం తక్కువ ఉన్నది కళాలు పూలు మాలమాల దేశం మరాఠ రాజ్యం ఇచ్చే సంపద అట్లా భాగ్యం ఉన్నది ఈ బిడ్డలను రాదుకొని పెంచి పెద్ద చేసి ఓ ఇంట్లో ఎత్తే ఆ అల్లుడే మన కొడుకు లెక్క చూసుకుంటాడు బాధపడకని మన అటువంటి భార్య ధైర్యం చెప్పిండు ఆ బిడ్డలకు ధైర్యం చెప్పిందాట అప్పుడు చూసినవా కన్న తండ్రి అదిగో మాటలు విన్న పిల్లలైనా 321 రోజు నాడు వేదాలు తెలిసే వేద బ్రాహ్మణ తీసుకొచ్చే అయ్యా మరి 2 బిడ్డలు చూడడం వల్ల బిడ్డ కలిగింది ఈ బిడ్డ పేరు ఏం పేరు అని చెప్తే మరి అటువంటి బిడ్డ జన్మనామం చూసి పేరు పెట్టు అన్నప్పుడు మరి అటువంటి కనుకనే బిడ్డ పేరైనా అలా రూపమాల అది పాత్ర పోతాను అయితే ఇక్కడ దేశాపతి మహారాజు వసుంధరదేవి పిల్లలు చూసుకొని సంబరపడతారు సంతోషపడతారు ఇక్కడ వీళ్ళ సంబరం ఎట్లుండని మరి ఇక్కడి దగ్గర కాదు అది శాలోపతి నగరం రాజు శాలోపతి మహారాజు మరి అటువంటి కనుక ఏంది రాజు దశాపతి మహారాజు తాత
మా శానాపతి తాతను చంపినాట. అరే దశపతి మహారాజు తండ్రి శానాపతి రాజు తండ్రిని చంపినాట. తాతల పాలము తాతల ముత్తాతల పగలున్నాయి. మరి అటువంటి ఎదురు మైంది అంత పొగుటలు వినట్టయితే ఈ రకమైన మరి ఇక వాళ్ళ భగవంతుడని ఇవాళ అన్నం పెట్టేటోళ్ళను చేద్దాం. ఈ అన్నం పెట్టేవాళ్ళు ఎవరెవరు విజయవా కొత్తవాటి ఇంకా బాగా భాగ్యం ఎప్పుడో తెలియదు. మీరు ఆగుతూ చెప్పమంటారా? మీరు పోతే మేము పోతారంటారు. ఆగురి మరి అనిత మరి ఎవరయ్యా మరి వాళ్ళ మరి మాధవ సంస్థానం లక్ష్మణ గారి పేరు మీద అదే ఇప్పించింది. ఎవరెవరు ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి? మనవరు మనవరాళ్ళు. మరి మనవరాలైనా అనితవా, మనవరాలు అనితవా, మనవడు రాజు, మనవడు రాజు, మనవరాలు సునీత, మనవరాలు సునీత, మనవడు కార్తీక్, మనవడు కార్తీక్, మనవరాలైనా రేణుక, మనవరాలు రేణుక, మనవడు మొగిలి, మనవడు మొగిలి, మనవరాలు శ్రవంతి, మనవరాలు శ్రావంతి, మనవడు సురేష్, మనవడు సురేష్, మనవరాలు స్వప్న, మనవరాలు స్వప్న,